హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు అయితే శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విశ్వకర్మకు సంబంధించిన అప్లికేషన్ని ఏ విధంగా మనం ఈజీగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకుంటూ మనం వీడియో అనేది ప్రొసీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? సో ఇది ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, దీనిలో ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా చెప్తాము. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. చాలా విషయాలు అనేది మీకు నేర్పిస్తుంటాను. అయితే ఇది ఓన్లీ కేవలం సిఎస్సి సెంటర్ నుంచి మాత్రమే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో లాగిన్ అయినాక ఇక్కడ సిఎస్సి సెంటర్లో అక్కడ సెర్చ్ బార్లో విశ్వకర్మ అని కొట్టగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్కి చూడండి లాగిన్ అన్లో ఇందులో విఎల్ ఇక్కడ సిఎస్సి అని కనబడింది కదా, దాని మీద క్లిక్ చేయాలి, ఓకేనా? దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయా అని అడుగుతుంది. ఇంతకుముందు ఏమన్నా లోన్కి సంబంధించిన అట్లాంటి ఏమన్నా అడుగుతుంది. నో పెట్టేసేయండి, రెండు నో పెట్టేసేసి ఇక్కడ ఆధార్కి ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ ఉంటుందో అది ఎంట్రీ చేయండి. ఆధార్ 12 డిజిట్స్ నెంబర్ ఎంట్రీ చేసేసి కంటిన్యూ అనండి. ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ పేజీకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి కంటిన్యూ మీద చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కనుక మనకు వస్తుంది కదా ఓటీపీ, అక్కడ ఎంట్రీ చేసేసేయండి. సో దీనికి కొన్ని రకాలైనటువంటి ఉంటాయి ఫ్రెండ్స్, ఒక నిమిషం. సో ఇదిగోండి, ఈ విధంగా అయితే ఆధార్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ మనకు టిక్ మార్క్ చేసేసి బయోమెట్రిక్ ద్వారా మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. విశ్వకర్మకు సంబంధించిన ఫస్ట్ బయోమెట్రిక్ అయితే ఇదిగోండి, నేనైతే ఆ బయోమెట్రిక్ ద్వారా క్యాప్చర్ అయితే చేయడం అయితే జరిగింది. సో మళ్ళీ ట్రై చేస్తున్నా చూడండి. ఒక్కొక్కసారి కొంచెం లేట్గా అవ్వచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? సో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ అయితే మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఇది ఎన్ని స్టేజెస్ ఉంటాయి, తర్వాత ఏంటి, ఇవి తొందర అవుతున్నాయా అవ్వట్లేదా అని కూడా మనం ఈ వీడియోలో చెప్తాము. సో ఫస్ట్ బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రతిసారి కూడా తొందరపడ. సో ఫ్రెండ్స్, ఇక అయిపోయింది మొత్తానికి అయితే బయోమెట్రిక్ అయితే అప్లికేషన్ అంటే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అనేది ఆధార్ ప్రకారంగా ఏది కొంచెం బ్లాక్ ఉన్నాయి చూడండి, అవన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి, ఓకేనా? దాన్ని చేయడానికి ఏముండదు. ఇక్కడ మనం మ్యారేజ్ అయిందా, ఆ క్యాస్ట్ ఏంటి అంటే కేటగిరీ ఏంటిది, దివ్యాంగుల కిందికి వస్తారంటే వస్తారా రారా, మీరు సేమ్ స్టేట్లో బిజినెస్ చేస్తున్నారా, సేమ్ డిస్ట్రిక్ట్లో బిజినెస్ చేస్తున్నారా, ఎస్తైతే చేస్తున్నావు అయితే నువ్వు పెట్టేసుకోండి. అక్కడ పాన్ కార్డ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇట్లా టిక్ మార్క్ చేసేసుకొని మనకు రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కొందరిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అనేది కనబడుతుంది కదా, యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ అని కనబడుతుంది. సో ఆధార్లో అడ్రస్లో ఉన్న డిస్టిక్లో మీరు చేద్దాం అనుకుంటారా, వేరే డిస్టిక్లో చేద్దాం అనుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ ఉందా లేదా అని అడుగుతుంది, మీ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేను నో అంటే కనుక అర్బన్లో ఎక్కడ ఏంటిది అనేది ఇక్కడ అడుగుతుంది. ఈ విధంగా చూజ్ చేసుకోండి, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ ప్రొఫెషనల్స్ ట్రేడర్ డీటెయిల్స్ ఇక్కడ మెయిన్ అనమాట. మీరు విశ్వకర్మలో ఏం చేద్దామని అనుకుంటారు, లోన్ ఎందుకొరకు అంటే ఏ పర్పస్లో తీసుకుందామంటారు, టైలరింగా, మేస్త్రియా, ఇది పూల బుట్టలు అమ్మేవారా, కార్పెంటర్సా, బోట్ మేకర్సా, గోల్డ్ స్మితా, బ్లాక్ స్మితా, ఫిషింగా, ఏంటిది అనేది ఇందులో 18 రకాల సంథింగ్ ఏమో ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి, మీరు దేని రిలేటెడ్గా వస్తారో చూసుకోండి. కొన్ని ఇక్కడ సబ్ ట్రేడ్స్ వస్తాయి, కొన్నిటికి రావు, అక్కడ టిక్ మార్క్ చేసేసేయండి. ఇక్కడ బిజినెస్ అడ్రస్ అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి అన్నట్టు. ఒక డిస్టిక్లో ఒక డిస్టిక్ చేయొచ్చా అని అడుగుతారు. ఇప్పుడు నేను లాస్ట్కి ఒక పాయింట్ పెట్టాను చూడండి, సేమ్ యాజ్ అడ్రస్ అంటే అదర్ పెట్టుకోండి. వేరే డిస్టిక్లో చేద్దాం అనుకుంటే అదర్ పెట్టుకొని నెక్స్ట్ అనండి. ఒకవేళ సేమ్ డిస్టిక్లో చేద్దాం అనుకుంటే ఎస్ పెట్టుకొని ఇదిగో ఈ పేజీకి అయితే రావాలి. ఇక్కడ పైన చూడండి 4 స్టేజ్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కొట్టేస్తున్నా చూడండి, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అన్నది. సో అప్పుడప్పుడు ఇట్లా వస్తే ప్రాబ్లం లేదు. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలన్నమాట. ఎవరైతే ఇప్పుడు మన ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసి వస్తున్నామో వాళ్ళది మాత్రమే ఆ బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి, బ్రాంచ్, అకౌంట్ నెంబరు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్గా అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఇక్కడ క్రెడిట్ సపోర్ట్ దాని కింద మేబీ లెటర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో మనకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఎంత పెట్టుకోవచ్చు. నేనైతే 1,00,000 రూపాయలు అయితే పెట్టేస్తున్నా. 1,00,000 కడితే 2 వస్తుంది, 2 లక్షలు కడితే 3 వస్తుంది, 3 కడితే 5 వస్తాయి. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ లోన్ పర్పస్ అన్నమాట. ఇవన్నీ కూడా టిక్ మార్క్ చేసుకోండి. మనకి ఇదిగోండి ఈ సెక్షన్ అయితే పెట్టుకోండి, ఎగ్జిస్టింగ్ లోన్ అవుట్ స్టాండింగ్ దాన్ని వదిలేసండి, అది ఆప్షన్ అని బ్రాకెట్లో ఇచ్చాడు. ఇంతకుముందు లోన్ ఉన్నాయా లేదా అని అన్ని తొక్కతోటకూరం అడుగుతుందా, వదిలిపెట్టేసేయండి. కాకపోతే అక్కడ 1 lakh మినిమం పెట్టేసుకోండి, ఓకే? సేమ్ కొట్టేసేయండి, నెక్స్ట్కి వచ్చేసేయండి, ఓకేనా? ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ కొట్టేసినాక ఏం లేదు. మళ్ళీ మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే మనకి ఇక్కడ చూడండి 5 days స్కిల్ టెస్ట్ ఉంటుంది. డైలీ పొద్దున సాయంత్రం మనకు తంబు వేయాలి.
టూల్ కిట్కి సంబంధించింది మనకు 15,000 ఏమో ఇస్తారంట. సో ఈ మార్కెటింగ్ సంబంధించిన సపోర్ట్ ఇవన్నీ కూడా టిక్ మార్క్ చేసేసి మళ్ళీ మీరు సేవ్ మీద క్లిక్ చేయాలి. జస్ట్ 3 అంటే 3 స్టెప్పులలో ప్రాసెస్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అయిపోయింది. డిక్లరేషన్ ఈ విధంగా డిక్లరేషన్ చేసి మీకు సబ్మిట్ కొట్టాలి, అయిపోయినట్టే. ఇక్కడ మన అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. అండ్ దీనికి ఇక్కడ హోమ్ పేజ్, దాని మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్తే చూడండి. దీని మీద ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా కామెంట్స్ అడుగుతాను. ఇక్కడ 5 స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మన అప్లికేషన్ సబ్మిట్ అయింది, తర్వాత మన గ్రామ పంచాయతీ పెట్టుకుంటే మన గ్రామ పంచాయతీకి వెళ్తే అప్లికేషన్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళి మనకి థర్డ్ పాయింట్లో కాల్ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం 15 days అట్లా టైం పడుతుంది. కాల్ వచ్చిన తర్వాత మనకి ట్రైనింగ్ స్కిల్స్కి వెళ్తాం. ట్రైనింగ్ స్కిల్స్ అయిపోయినాక మనకి టూల్ కిట్ ఇస్తారు. టూల్ కిట్ ఇచ్చిన తర్వాత మనకి బ్యాంకులోకి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనమాట. 5 స్టేజ్లు అయితే ఇక్కడ మనకి ఉంటాయి.